భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కంటి చూపును కోల్పోయే నిశ్శబ్ద వ్యాధి గ్లాకోమా. ప్రధాన వైద్యాధికారులు శ్రీ గిరీష. మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని పిలుపు. చిత్తూరు ఆర్బీఓలో ఎస్బీఐ సిఎస్పి సిబ్బందికి అవగాహన సదస్సు. పీలేరులో అన్నదాతలకు తీపి కబురు. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకుండా శాశ్వత అంధత్వానికి దారితీసే గ్లాకోమా వ్యాధి గురించి అవగాహన అందరికీ అవసరమని తలుపుల ప్రధాన వైద్య అధికారులు శ్రీ గిరీష అన్నారు. గ్లాకోమా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కంటి సమస్యలు జాగ్రత్త అంశంపై అవగాహన కార్యక్రమాలు తలుపుల పురవీధుల్లో నిర్వహించారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవడం వల్ల గ్లాకోమాను ముందుగా గుర్తించి మందుల ద్వారా లేదా శస్త్రచికిత్స వల్ల కానీ ఉన్న చూపును కోల్పోకుండా కాపాడుకోవచ్చునని, కావున ముందస్తు లక్షణాల్లో భాగంగా కంటి నొప్పి, అస్పష్టమైన చూపు క్రమంగా తగ్గడం, తీవ్ర కంటి తలనొప్పి గ్లాకోమా వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కావచ్చునని, మధుమేహం, అధిక రక్తపోటు, 40 సంవత్సరాల పైబడిన వారు, కుటుంబంలో వ్యాధి చరిత్ర గలవారు ఈ వ్యాధి పట్ల అధిక జాగ్రత్త కలిగి ఉండాలని డాక్టర్ శ్రీ గిరీష ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కొండయ్య, ఏఎన్ఎం వసుంధర, స్టాఫ్ నర్స్ శిరీష, ల్యాబ్ టెక్నీషియన్ కుమార్, సిహెచ్ఓ కుముద, ఫార్మసిస్ట్ ప్రభావతి ప్రజలు పాల్గొన్నారు. మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని నేడు మండల ప్రచార కార్యదర్శి ఆర్పెంటి రెడ్డప్ప ఆధ్వర్యంలో స్థానిక మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని, మాలలపై దాడులు, భూస్వామ్య దోపిడీలు, అణిచివేతలు తరచూ జరుగుతున్నాయని, ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతుందని, భూ సమస్యలు, ఉపాధి సమస్యలు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపైన మరియు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాల మహానాడు తన లక్ష్యాలను సాధించడానికి కార్యవర్గ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడుతుందని, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మాల మేధావులు, సామాజిక కార్యకర్తలు వీచైనున్నారని, సమావేశానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి మాల మహానాడు కార్యకర్తలు, నాయకులు పాల్గొని తమ సత్తా చాటాలని ఈ నెల మార్చి 16 సోమవారం నాడు తిరుపతి నగరం యూత్ హాస్టల్ నందు ఉదయం 10 గంటలకు జరుగు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు పల్లం దామోదర్, మండల కార్యదర్శి తుమ్మల రవికుమార్, మండల కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిత్తూరు రీజనల్ బిజినెస్ ఆఫీస్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ కేంద్రాల సిబ్బందికి బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు సిఎస్పి కేంద్రాల ద్వారా అందించే వివిధ బ్యాంకింగ్ సేవలపై సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జనధన్ యోజన, పిఎంజేడీవై వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను ప్రజలకు ఎలా అందించాలో వివరించారు. అలాగే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రారంభించే విధానం, ఆధార్ ఆధారిత సేవలు, నగదు డిపాజిట్ మరియు విత్ డ్రా వంటి సేవలు సిఎస్పి కేంద్రాల ద్వారా సులభంగా అందించవచ్చని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెంచడం, సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను వేగంగా అందించడంలో సిఎస్పి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐ మేనేజర్ నటరాజ్, ఆర్ఎంపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో పలువురు సిఎస్పి సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పీలేరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రైతులకు ఆనందాన్ని కలిగించే విధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముకలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా
అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం రైతులకు వ్యవసాయ పనుల్లో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పీలేరు నియోజకవర్గంలోని అర్హులైన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం తన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. పంట సాగు సమయంలో రైతులకు ఆర్థిక భారం తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా రైతులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం తమకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం రైతు కుటుంబాలకు బలాన్ని చేకూరుస్తుందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పీలేరు ప్రాంతంలో రైతులతో ఉత్సాహాన్ని నింపింది. రైతుల అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. రైతులు రాజకీయాలు ప్రయత్నిస్తాం ఎవరు ముందొస్తే రైతులు అందరికీ మా ఊళ్ళో ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము, మళ్ళీ కూడా జనసాగ జిల్లాలో చెప్పడం. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. కంటి చూపును కోల్పోయే నిశ్శబ్ద వ్యాధి గ్లాకోమా. ప్రధాన వైద్యాధికారులు శ్రీ గిరీష. మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని పిలుపు. చిత్తూరు ఆర్బీఓలో ఎస్బీఐ సిఎస్పి సిబ్బందికి అవగాహన సదస్సు. పీలేరులో అన్నదాతలకు తీపి కబురు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.